Hello guys, welcome back to my channel. This is me, Mansi Manasa. So మేము ఈరోజు ముక్తినాగ టెంపుల్కి వచ్చినాము. సైడ్ బండి చూపిస్తాను మీకు. ఇంటర్ అయిపోయినాము. లాస్ట్ వీక్ నాగల చవితి ఉండింది అండ్ ఇది బెంగళూరు నుంచి 26 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది, కొంచెం బయట అవుటర్ బెంగళూరు. సో చూపిస్తాను మీకు. ఇటు తెస్తాను. సీరియల్ షూటింగ్ జరుగుతాను. బాబా ఏముండదు. నాకలు చూడండి. ఓయమ్మ ఎటు పరిగెత్తింది. సో గైస్, నాకు ఈ పర్పుల్ ఫ్లవర్ అండ్ ఇది చిన్నదిగా ఉండేది, ఇది రెండు దొరికింది. ఇదే గైస్ చూడండి, ఇదే దేవస్థానము. ఇక్కడ 15 feet పక్కన కాలభైరవ స్వామి దేవస్థానం ఉండేది. ఈ పక్క ఎవరికాదరు నాగదోషము అలాగుంటే వాళ్ళు ఈడొచ్చి ప్రతిష్టాపన చేస్తారు. ఈ సైడ్లో ఉండే దేవస్థానము అండ్ ఆడ పటేలమ్మ తల్లిది దేవస్థానం ఉన్నది. సో నేను చూపించుండాను ముందరికి. వీడియో లాస్ట్ దాకా చూడండి. సీరియల్ షూటింగ్ జరుగుతుంది. నాకు 2 నిమిషాలు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన డైలాగే 10 మంది చెప్తా ఉంటారు. వాళ్ళు బాగానే చేస్తుంటారు. ఆయన రిపీట్ అని చెప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ పోతా ఉండని చూసేదానికి. దర్శనం అయితే అయిపోయింది దేవస్థానంలో మాది. ఇప్పుడు మళ్ళీ సీరియల్ షూటింగ్ చూసేదానికి పోతా ఉంటాం. ఇంకా జరుగుతూ ఉండదా షూటింగ్. ఇదే కలిసి దేవస్థానము, మెయిన్ దేవస్థానము. ఇప్పుడు జరుగుతూ ఉండదు అండ్ సీరియల్ షూటింగ్. మళ్ళీ వచ్చేసినాం అనుకుంటా. ఫుల్ విలన్ సీన్ జరుగుతూ ఉంటుంది. కొట్టే సీన్ జరిగింది. ముస్లాం ఫుల్ డ్రామా చేస్తూ ఉంటుంది. నువ్వు చేసుకోకూడదని. వాడేమో ఆ పిల్లలు చేసుకోవాలని. ఎవరి బాధ వాళ్ళకి. నేను కొట్టింది ఇప్పుడు నవ్వుతూ ఉండదా. ఫస్ట్ టైం ఇంత పెద్ద ట్రైపాడ్ చూస్తాను. వాళ్ళు పెళ్లి కొడుకు మండపంలో కూర్చున్నది. వాళ్ళు మైండ్ వాయిస్ అనుకొని ఉండరు. మైండ్ వాయిస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారట. మజా వచ్చిందా సీరియల్ షూటింగ్ చూసి? కొట్టేసి ఏం చేయలేదు అంతే. ఇదే గైస్ దేవస్థానము. ఈడ స్పాట్ అంతా భలే ఉండదు. ఏమంటారు, దేనికి బాగుండదు, ఫోటోషూట్ కానీ బాగుండదు. ఈడ మేము రాలేదు ఎప్పుడు, చాలా ఎండ్లు అయింది వచ్చి కదా. సో కాబట్టి మాకు తెలియదు. ఈడ దాకా ఇదే మెయిన్ దేవస్థానం ఉండేది. అండ్ బస్సు వేరే వచ్చేస్తుండేదా, ఇంకా అందరూ పరిగెత్తా ఉండరు. మాకైతే ఫ్రీ బస్. ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ. మాకు ఫ్రీ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా చూడాలి మళ్ళీ తర్వాత. ఇంత శాంతంగా ఉండదు ఇక్కడ. గ్రీనరీ చూడండి అసలుకి. సన్లైట్ అనేది భలే వస్తూ ఉండదు ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్కి ఆటోను ఉండదు, మళ్ళా బస్సులు కూడా ఉండదు సౌకర్యంగా వచ్చేపోయేకి. ఒక్కొక్క మనిషికి 20 రూపీస్ అట్ట. బస్సులో పోతే మేము ఫ్రీనే, కానీ బస్సు ఎక్కినాక వీళ్ళు చెప్తారు మమ్మీ వాళ్ళకి వద్దులే నడుచుకొని బదారి. అమ్మో ఇది చూడ ఎట్టుండదు, సూది గుచ్చుకున్నట్టుగా సూదులుగా ఉండదు ఇదైతే కదా. అమ్మా పండి
ఎప్పుడో నడుచుకొని పోతా ఉన్నాము. ఆడదాం వచ్చేసినాం అనిపిస్తుంది, ఇంకా ఆడదాము నడుచుకొని వెళ్ళిపోతాము. అండ్ ఇది నర్సరీ, విలేజ్ టైప్, సారీ విలేజ్ లాగా ఉండదు, ఇది నర్సరీ. ఇప్పుడు నా ఈడ బండ ఆపుతున్నారు కదా, ఇదే నర్సరీ. చెట్లు, సో ఇది నర్సరీ, ఇదన్నీ టెంకాయ చెట్లు లాగా. సో గైస్ ఇది వచ్చేసి నర్సరీ. ఇది రెస్టారెంట్ వాళ్ళు దీన్ని ఇక్కడ పెట్టుండరు. వాళ్ళకి ఎప్పుడు కావాలో వాళ్ళు అప్పుడు ఎత్తుకొని పోతారు అనమాట. ఇప్పుడు దా బస్సు కూడా మూవ్ అయిపోయింది, ఇప్పుడు మా ముందరే వెళ్ళిపోయింది బస్సు కూడా. సో ఇప్పుడు మేము ఇంకా 5 కిలోమీటర్ పైన నడుచుకొని పోవాలి. ఇది మిడిల్ అటే కనిపించింది కాబట్టి దూరేసినాం మేము. ఇది బాగుండదు, దీన్ని ఏమో స్నేక్ ప్లాంట్ ఏమో అంటారు నాకు తెలిసినట్టుగా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్. దీన్ని ఇవే స్నేక్ ప్లాంట్ అంతే. సో ఇది చూడండి ఎంత బాగుంటుంది, సాఫ్ట్గా ఉండదు. పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా వెరైటీస్ ఆఫ్ ఉండదు. అండ్ ఇక్కడ సన్సెట్ చూడండి, అసలు చాలా బాగుండదు. సేమ్ విలేజ్ ఫీలింగే వస్తూ ఉండదు. మేము సిటీ నుంచి జస్ట్ 30 కిలోమీటర్సే వచ్చింది బయట, అండ్ ఈ వ్యూ కనిపించింది. వావ్, అమేజింగ్. ఇక్కడ మేకో దూడ ఏమో ఇక్కడ చూడండి. ఓయమ్మ ఎటు పరిగెత్తింది. దాన్ని కన్నడలో టగురు అని కూడా అంటారు, నాకు తెలియదు తెలుగులో ఏమంటారు దాన్ని. ఇంకా ఉండదు ఆడన్ని, విలేజ్ లాగానే ఉండదు. ఇక్కడ ఆవుని కట్టేస్తున్నారు, ఆవు దూడ. మేము ఇంకా నడుచుకొని పోతానే ఉండం. ఇక్కడ వ్యూ చూడండి, అసలు బాబా ఏం ఉండదు.